గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని బయటకు లాగేందుకు సిట్ వ్యూహం అమలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లో ఒకేసారి 15 చోట్ల సోదాలు నిర్వహించింది. రాజ్ భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో, కుమార్తె పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీలోనూ తనిఖీలు చేసిన సిట్ మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టిన బినామీ సంస్థల్లోనూ సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలుగు నుంచి బయటకు రప్పించేందుకు సిట్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. విచారణకు హాజరు కావాలంటూ 3 సార్లు నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేయడం, తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తారంటూ సిట్ను ప్రశ్నించడం, హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడం, దర్యాప్తునకు సహకరించకుండా పరారవడంతో ఆయన కోసం తీవ్రంగా గాలిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలు, మద్యం కుంభకోణం సొమ్మును పెట్టుబడిగా పెట్టిన కంపెనీలు, సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో అదనపు ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, తెలంగాణ పోలీసుల సహకారంతో దాదాపు 15 చోట్ల సోమవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల్ని గుర్తించారు. వీరందరికీ త్వరలో నోటీసులిచ్చి విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి చెందిన జూబ్లీహిల్స్, మంచిరేవుల్లోని నివాసాల్లో సోదాలకు వెళ్లారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో రాజ్ కసిరెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన ఇంట్లో లేరని, కొద్ది రోజుల క్రితమే బయటకు వెళ్లినట్లు పనివాళ్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో సిట్ అధికారులు పని మనుషులకు నోటీసులు అందజేసి వెళ్లిపోయారు. రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్ రాయదుర్గంలోని అరెట్ ఆసుపత్రిలోనూ సిట్ అధికారులు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 వరకు తనిఖీలు చేశారు. రాజ్ తన కుమార్తె పేరిట ఇషానీ ఇన్ఫ్రా సంస్థ నిర్వహిస్తున్నారు. ఈడీ క్రియేషన్స్ పేరిట ఓ బినామీ సంస్థను నడిపిస్తున్నారు. మరోవైపు దోచుకున్న సొత్తులో కొంత మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి ఈడీ క్రియేషన్స్ ద్వారా సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేశారు. రాజ్ తోడల్లుడు ముప్పిటి అవినాష్ రెడ్డి నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఏక్తా ప్రైమ్ విల్లాస్లోని రాజ్ కసిరెడ్డికి చెందిన 15వ నంబర్ విల్లాతో పాటు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు. నార్సింగ్లోని రాజ్ పుష్ప ఓపెన్ స్కైస్లోని నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. మంగళవారమూ ఇవి కొనసాగనున్నాయి. మంచిరేవులలోని కీర్తి వెస్ట్ విండ్స్ టౌన్షిప్లోని రాజ్ కసిరెడ్డి అత్తవారింట్లో తనిఖీలు చేయడానికి బృందాలు వెళ్లాయి. ఆయన అత్తామామలు పైరెడ్డి సుజాతారెడ్డి, శర్వారెడ్డి 5 రోజుల కిందటే ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి సహా అంతా ప్రణాళిక ప్రకారమే పరారైనట్లు సిట్ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణం సొమ్మును రాజ్ ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు, ఏ సంస్థలకు ఎంతెంత చెల్లించారు, ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు నడిపించారు తదితర అంశాలన్నీ గుర్తించి జాబితా సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ ఆర్థిక మూలాలపై గురిపెట్టింది. వైసీపీ పాలనలో వివిధ నేరాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ బాట పడుతున్నారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రోజుకో ప్రాంతంలో మకాం వేస్తూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో గత ప్రభుత్వ హయాం నుంచి విధులు నిర్వర్తిస్తున్న కొందరు వైసీపీ విధేయులు ఏపీ పోలీసులు నగరానికి రావడం, తనిఖీలు, అరెస్టులకు ప్రయత్నించడం తదితర వివరాలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సమాచారం ముందుగా బయటకు రావడం వల్లనే నిందితులు తేలికగా తప్పించుకుంటున్నట్లు సమాచారం.